గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ మధ్య కాలంలో పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటనలో భాగంగా ఒక నకిలీ ఐపీఎస్ అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అయితే నకిలీ ఐపీఎస్ గ్రామం అయినటువంటి గడసాం గ్రామంలో మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. ఈ గ్రామం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామం. ఈ గ్రామంలో వాళ్ళ తాలూకా చుట్టాల బంధువులు అయితే ఎవరైతే ప్రస్తుతం అయితే లేరు. ప్రస్తుతానికైతే వాళ్ళ మేనమామ మేనత్త మాత్రమే ఉన్నారు. మనతో పాటు ఆ మేనమామ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన గురించి ఆయన ఏం చెప్తారో ఆయన మాటలోని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఆయన మీకు ఎప్పుడు చెప్పారు? పోలీస్ అని ఏ విధంగా మీకు తెలిసిందేంటి? మాకు తెలిసింది ఏంటంటే ఐపీఎస్ ట్రైనింగ్ అవుతున్నానని చెప్పాడు. నెక్స్ట్ అంతవరకే. తర్వాత డ్రెస్ వేసుకొని ఒకసారి వచ్చాడు, అంతే. ఆ డ్రెస్ చేయడం ముప్పు దొరికిపోయాడు. అప్పుడు మాకు తెలిసింది ఏంటి ఎందుకు ఇలా చేసాడు యథదింగుడు పని అనేసి మేము బాధపడతాం. అంతవరకేనండి. అంటే మరి ఈ గ్రామంలో కొంతమందిని ఇక్కడ సొంతగా వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తులు కొంతమంది దగ్గర చేతులు ఉండిపోయాయి. అవి చేజిక్కించుకోవడానికి ఈ రోజు ఈ అవతారం ఎత్తాడని చెప్పేసి కొంతమంది అంటున్నారు. వాడు చేసెక్కించుకోవడం ఏంటంటే భూమిలో వాడు గెలుచుకున్నాడు కదా. సివిల్లో ఉండేటప్పుడు గెలుచుకున్నాడు, ఇప్పుడు ఇందులోకి వెళ్ళడం ఏంటి? సివిల్లో ఉండేటప్పుడే వాడు ఆల్రెడీగా వాళ్ళ రైతులు కూడా తప్పు. రైతులు ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకు ఈ పని చేసేడు ఇతను? సొంత ఊరు, తర్వాత వాళ్ళ నాన్నగారు కుటుంబం అంతా మంచి ఫ్యామిలీ, ఎందుకు ఇచ్చేసాడు అనేసి అది నిర్ధారణ. ప్రస్తుతం వాళ్ళ నాన్నగారు ఉన్నారా? చనిపోయారండి. వాళ్ళ అమ్మగారు గరివిడి, వాళ్ళ బ్రదర్ బ్రోకరు. వాళ్ళ బ్రదర్ ఇప్పుడు ఈయన మీద పెండింగ్ ఆడు. మీకు అర్థమైందా? అది మరి మీరు మేనమామ కదా, వాళ్ళ తమ్ముడు మేనమామని కాదండి, వాళ్ళ మేనత్త గారి భర్త నేను. ఓకే, వాళ్ళ మేనత్త గారి భర్త మీరు. అయితే ఇప్పుడు ఆ మేనత్త గారి భర్త కాబట్టి వాళ్ళ తమ్ముడు ఇంకో శ్రీనివాసరావు ఒక ఆయన ఉన్నారు కదా, ఆ శ్రీనివాసరావుని కూడా మోసం చేశాడు అంటున్నారు. అతను కూడా ఏ విధంగా మోసం చేశారండి? తెలియదండి. వాళ్ళ అందములు విషయం నాకు తెలియదు. నా వరకు నాకే, ఎవరి కుటుంబం వాళ్ళదండి. వాళ్ళ కుటుంబంలో ఏడు జరుగుతుందో మనకి ఏడు తెలుస్తుంది, చెప్తే కదా తెలుస్తుంది. అది అనమాట. వాడికి కాంట్రాక్ట్ అప్పచెప్పాడు. ఆ కాంట్రాక్టులో పాపం భర్త భార్యలు వచ్చి గోల పెట్టాలి. నాన్నగారు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఈ నెలకి కూడా వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చేవాడు. 50,000 30,000 ఇచ్చాడు పిల్లలకి. వీడు ఫుల్ అంబు ఎవరు? శ్రీనివాసం. మీకు అర్థమైందా? అయితే ఇతను ఏం చేశాడు, ఈ కాంట్రాక్ట్ నాకు ఇస్తావా లేదా కేసు పడిమంటావని వాళ్ళ అన్నయ్య మీద అప్పుడు మాట్లాడాడు. ఆడేటప్పుడు తక్కువ నేను ఇంకెందుకు దండకు తమ్ముడు కదా చేసుకోరా అనేసి కాంట్రాక్ట్ కూడా విడిచిపెట్టాడు. బెర్రీ కంపెనీలో వాళ్ళ నాన్నగారు కాంట్రాక్ట్. అయితే విడిచిపెట్టేసిన తర్వాత వీడేం చేసాడు, ఆ నెలలో కాంట్రాక్ట్ లాస్ రావడం వల్ల అక్కడ నుండి వాడు ఆ వచ్చిన పేమెంట్ పట్టుకుని పరారైపోయాడు. ఈ రోజుకి ఇటు లేదు, ఇంక ఈడు తిరగలడు కానీ వాడు అసలు ఇటు రావడానికి లేదు. అదండి మ్యాటర్. అయితే మరి ఈ నకిలీ సూర్యప్రకాష్ ఐపీఎస్, నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్, ఈ సూర్యప్రకాష్ మీ ఊర్లోనా ఈ విధంగా ఐపీఎస్ అయ్యానని చెప్పేసి ఎప్పటి నుంచి మీకు తెలిసింది? ఐపీఎస్ అయ్యాడని ఎప్పటి నుంచి మీకు చెప్పారు? 4 రోజులు 3 మాసాలు అయిందండి ఐపీఎస్ అనేసి. సివిల్లోనే తిరిగాడు. ఏమో ఒకళ్ళు వెళ్ళాడేమో ట్రైనింగ్ అని మేము నమ్మేసాం. అంతవరకే. అందరూ కూడాను, మేమే కాదు ఊళ్ళోను. పోనీలే పోనీ తండ్రి పేరు నిలబెట్టాడు, ఎవరికైనా ఇదే కదా. తర్వాత ఈ డ్రెస్ వేసుకుని రావడం ఒక్కసారి వచ్చాడు, అంతే. ఆయన చదువుకున్న క్వాలిఫికేషన్ ఏమైనా మీకు తెలుసా? మాకేం తెలియదండి. అయ్యేం నాకు తెలియదు. వాళ్ళు ఏం చేశారనేది నాకు తెలియదు. ఉన్నదని నేను మీకు చెప్పాను. అది అంటే ఈ పోలీస్ అవతారం ఎత్తక మునుపు ఏం చేసేవాడు అతను? కాటాల్లో పనిచేసేవాడు. కాటాలుగా. ఏ కాటాలు? కంప్యూటర్ కాటాలు. అంటే పార్వతీపురం డివిజన్లో తూనికలు కొలతల శాఖలో పనిచేశాడా? పనిచేసాడు. అది అంటే తూనికలు కొలతలు కూడా మోసపూరితంగానే చేశాడని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. లేదండి, ఎవరికి ఆడు వచ్చేసరికి అందరూ కూడా చాలా దినిగే ఉన్నాడు. కారులో అది వచ్చాడు, ఆ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు కలిసి తిరిగేవారు. కానీ అలాంటి మోసాలు గట్టి అలాంటిది ఏమి లేదండి. ఇది ఒక్కటేనండి వాళ్ళలో మటు ఫాల్ట్ అల్లా ఇది ఒక్కటే, కానీ ఇంకేమి చూడక్కర్లేదు. పోలీసులు చెప్తున్నారు తూనికలు శాఖలో కూడా ఆల్రెడీ మోసపూరితంగా ఆ రోజు తిరిగారు. అదే విధంగా ఆ రోజు ఎలాగా ప్రజలు కొంతమంది మోసం చేశారు, ఇప్పుడు కూడా ఐపీఎస్ చేశారంట. అవునండి, అది నన్ను అడిగి నేనేం చెప్తాను? నేను తూనికలు ఇస్తానన్నా చేస్తానా? లేదే, అది అడగండి. గ్రామానికి ప్రచారం చేయండి. ఏంటి అతను వచ్చారో మీకేమైనా మోసం చేశారంటే అడగండి. అందులో పని చేశాడు వీడు. అంతవరకే సీల్ వేయడం ఇది కార్యక్రమం, అంతవరకే మాకు తెలుసు. అది ఆయన బాల్యం ఎక్కడ కొనసాగింది, ఏం చేసేవాడు? వాళ్ళు గరివిడేనండి, బొబ్బుల్లో చదివాడు. మరి సొంత ఊరు అంటున్నారు ఇక్కడ
ఇది సొంత ఊరే, గరివిలో ఇల్లు కొనుక్కున్నారు, గరివిలో ఉంటున్నారు. ఇది నేటివ్ ప్లేస్ వాళ్ళదే. ఓకే. అది చదువు బొబ్బుల్లో చదివాడండి. వాళ్ళ నాన్నగారు అప్పుడు చదివించారు. ఆర్మీకి వెళ్ళేటప్పుడు అక్కడ అన్ని మంచి పనులు చేసుకొచ్చాడు. ఏమి లేదు, ఇది ఒక్కటే ఎందుకు ఇలాగ చేసాడు, మేము బాధపడుతున్నాం. దెంగాడు సివిల్లో తిరగొచ్చు కదా, ఎవడో నిన్నేం చేయడు కదా. నీకు నచ్చితే వెళ్ళొచ్చు కదా, అది ఎందుకు ఏడలేదు పెట్టడం, ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకు చేసుకోవడం మాకు తెలియదు అసలు. ఎందులో ఏడ పెట్టాడు ఏంటిది? అది కూడా మళ్ళీ నన్ను అడుగుతాను, నాకు తెలియదు బాబు, ఏడ ఎందుకు పెట్టాడు ఏంటనేది నాకు కన్వెన్స్ చేయకండి మీరు, నాకేం తెలియదు. మీరు చెప్పింది నేను మీకు ఇది అందుకే నాకేడు తెలుసండి, చెప్పండి. పల్లెటూరులో ఉన్నాను, నేను సైకిల్ షాప్ పని చేసుకొని బ్రతుకుతున్నాను, అంతవరకే. మీ పేరు? రామారావు అండి. చూసాం కదా, ఏదైతే ఈ నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తినటువంటి సూర్యప్రకాష్ మేనత్త భర్త అయినటువంటి రామారావు మనతో మాట్లాడినటువంటి సంఘటన అయితే చూసాం. అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే వాళ్ళ బాల్యం నుంచి కూడా ఏం చేశాడు, ఎక్కడుండేవాడు, ఎలా జరిగింది, అసలు ఈ అవతారం ఏ విధంగా ఎత్తాడని కూడా ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా కూడా చెప్తున్నారు, ఏదైతే ఈ నకిలీ అవతారం ఎత్తి అయితే మాత్రం పూర్తిగా మా ఊరు పరువుని అలాగే మా కుటుంబ పరువుని పూర్తిగా దిగజార్చాడని అయితే మాత్రం ఈ కుటుంబ సభ్యులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకైతే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.